జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, నువ్వు మహిమగల తల్లివి, లోకమాతవి. బిడ్డల్ని కంటికి రెప్పలా కాచుకునే తల్లివంటారు కదా. మీ బిడ్డలైన మేము కష్టంలో ఉన్నాం, మమ్మల్ని కాపాడు తల్లి. పెద్దవాళ్ళు మొక్కిన మొక్కులు తీర్చకపోతే అమ్మా, పిల్లల్ని శిక్షించడం ధర్మమా నీకు? అందుకే వాళ్ళు చేసిన తప్పులకు మేము ప్రాయశ్చిత్తం చేయాలని వచ్చాం. వాళ్ళ మొక్కిన మొక్కులు మేము చెల్లించడానికి మీకు ముడుపులు తెచ్చాం. ఈ ముడుపులు తీసుకుని మా పెద్దవాళ్ళని క్షమించి మమ్మల్ని ఆశీర్వదించు. మా నాన్నగారిని నాకు దక్కించు. మా అమ్మ నాన్నని నాకు చూపించు. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. పాపా, ఎవరమ్మా మీరు? తేజ. నా పేరు పూజ. ఏంటివి? ముడుపులండి. ముడుపులా? అవునండి, మా అమ్మ నాన్న వాళ్ళు మొక్కులు చెల్లించలేదండి. అందుకే వాళ్ళకి బదులు మొక్కులు చెల్లించడానికి మేమొచ్చాం. అంటే మీ పెద్దవాళ్ళు ఎవరూ రాలేదా? వాళ్ళు రావాలనే అండి ఈ ముడుపులు. అమ్మవారికి ఈ ముడుపులు తీసుకుని మా కోరికలు నెరవేర్చమని చెప్పండి. అలాగే. తీసుకో అమ్మా, తీసుకో. పాపాత్ముల్ని కనికరించే తల్లి పసిపిల్లల్ని కనికరించకుండా ఉంటుందా? ఈ ముడుపులు తీసుకెళ్ళి బయట ఉన్న చెట్టుకి కట్టిరండి. అలాగేనండి. పంతులు గారు, మీరు చెప్పినట్లే ముడుపులు కట్టేశాం. మంచిది. హారతి తీసుకోండి అమ్మా. మీ ముడుపు అమ్మవారికి చేరిపోయినట్టే, మీ మొక్కు చెల్లిపోయినట్టే. మీ కోరికలు తప్పక నెరవేరుతాయి. అయితే మా నాన్న నా దగ్గరికి వచ్చేస్తాడు, మీ అమ్మ నాన్నలు నీ దగ్గరికి వచ్చేస్తారు. అప్పుడేనా? అమ్మవారిని దర్శించుకున్నాం, ఇంకా అయ్యవారిని దర్శించుకోవాలిగా. అయ్యవారిని కూడా దర్శించుకోవడం పూర్తయితేనే మొక్కులు తీరినట్టు. సరే అయితే పద. జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. అలాగే పంతులు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.